ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మరి ఈ రాశుల్లో ముందుగా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందర సబ్స్క్రైబ్ అవ్వండి. పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది, షార్ట్స్ పెడతాం, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇంకా మూడవది విషయం ఏంటి అంటే, ఈ వారం ముందుగా మన గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మేషరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనకి మంచి విషయంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. చంద్రుడి యొక్క బలం వార ప్రారంభం, వారాంతం చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల మానసికమైన ప్రశాంత వాతావరణంతో ముందుకు వెళతారు. ఇంకా గ్రహాలన్నీ చెప్పదగినటువంటి విధంగా ఏమున్నాయిలండి. కుంభం, మీనం, మేషం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునంలో రవి బుధులు ఉన్నారు. మరి షష్టంలో అంటే పంచమంలో రవి బుధులు ఉన్నారు, షష్టంలో గురుడు ఉన్నాడు, సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. ఏదైనా ఆ వేళకి ఏదో విందులు వినోదాలు ఏదో మామూలుగా రొటీన్గా లైఫ్ నడిచిపోతుంది తప్ప విశేషమైనటువంటి పనులు మాత్రం జరగవు. విశేషమైన పనులు జరగాలి అంటే కాస్త చికాకుగానే ఉంటుంది. చేత గ్రహములన్నీ కూడా ప్రధానమైన గ్రహాల్లో గురుడు షష్ఠ స్థానంలోనూ, శని ద్వితీయ స్థాన సంచారం వలన దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు జరగవు. మామూలు రొటీన్గా జరిగేటువంటి పనుల్లో ఈ వారం కాస్త బెటర్గానే కనపడుతుంది. విద్యార్థులు ఉన్నారు, మంచి ర్యాంక్ వస్తుంది, సీట్ రావాలనుకుంటాడు, పేమెంట్ సీట్కి వెళ్ళవలసి వస్తుంది. రాజకీయ నాయకులు ఉంటారు, ఇగో అయిపోతుందంటారు, అవ్వదు. వృత్తుల వారు ఉంటారు, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ చేస్తారు, పాపం డెవలప్మెంట్ కనపడదు. వ్యాపారాత్మకంగా కూడా అంతే, ఎంతో కష్టపడుతూ ఉంటారు, రూపాయి మిగలదు, ఏదో రకమైన ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఇలా ఉంటాయి. అంటే అన్ని కోణాల నుంచి ఏదో వివాహ ప్రయత్నాలు చేస్తాం, అవ్వదు. ఓ గృహం నిర్మాణాదులు లేదా ఒక ఇల్లు, ఓ సైటు, ఇలాగా అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు చేయడానికి తగినటువంటి గ్రహానుకూలత చాలా తక్కువగా ఉన్నది. సామాన్యంగా చంద్రుడి యొక్క బలం మామూలు బలంతో మామూలు రొటీన్గా జరుగుతుంది తప్ప విశేషమైనటువంటి ఫలితాలు లేవు. మరి అటువంటిప్పుడు ఏం చెయ్యాలి అంటే, పాజిటివ్గా మనం ఆలోచిస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళాలి. అలా అని చెప్పి మనం ఏదో లేనిపోని అక్కడ బ్రహ్మాండంగా ఉందని పెట్టుబడి పెడదాం, ఇక్కడ పెడదామంటే ఉన్న డబ్బులు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. చేత చాలా నిదానంతో ముందుకు వేయండి, స్టెప్ వేయండి, మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 6 నెంబరు, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి ఉన్నది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శుక్ర శనివారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, మీనరాశి వారికి విద్యాపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు,
వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శాటర్న్ యొక్క మైనస్ కూడా ఉన్నది. శని ప్రభావం వల్ల చికాకు, అసంతృప్తి, ప్రతి పని 1-2 సార్లు చేయడం, ఇలా కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంచేత అధికారులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారాత్మకంగా విషయాల్లో, నూతనమైన వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3 వాడండి. ఆరాధనలు వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని బాగా ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. మా యొక్క ఛానల్లో భాగవతం పెట్టాం. ఇప్పటికప్పుడే 90 భాగాల పైన భాగవతం పెట్టాం. ప్రతిరోజు కూడా భాగవతం పెడుతున్నాం, చూడండి. ఆ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా యొక్క ఛానల్లో లైక్ చేసిన వారికి, షేర్ చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని చెప్పి కోరుకుంటూ, వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.